తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈ రోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశిలో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా? తప్పకుండా అండి. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, అలాగే మాతృకారకుడు కూడా అని. సో ఇక్కడికి వచ్చేసి చంద్రుడే స్వస్థానంలో ఉంటాడు ఇక్కడ కర్కాటక రాశి వారు. సో వీళ్ళకి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే అన్ని గ్రహాలకి శత్రువులు ఉన్నారు. చంద్రుడు అనే గ్రహానికి మటుకు శత్రువులు ఎవరు లేరు. చల్లని వాడు. అందు గురించి కర్కాటక రాశి వాళ్ళు చాలా కూల్, కామ్, రిజర్వ్డ్, సాఫ్ట్గా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా జనాలకి సహాయ సహకారాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు పొందే తక్కువ, జనాలకు మటుకు సహాయ సహకారాలు ఎక్కువ చేస్తుంటారు. అలాగే మెయిన్ తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% ఉన్నాడు, ఎందుకంటే చంద్రుడు స్వస్థానంలో ఉంటాడు కాబట్టి. అలాగే తల్లిని ప్రాణప్రదంగా చూసుకుంటారు ఈ కర్కాటక రాశి వారు. వీరికి వచ్చేసి ప్రస్తుతం శని భాగ్యస్థానంలో ఉన్న మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. డిసెంబర్ దాకా మటుకు అష్టమ స్థానంలో రాహు ఉండడం, ద్వితీయంలో కేతు ఉండడం, అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం అష్టమ స్థానంలో రాహు గురించి చెప్పుకున్నాం ఇది. సో మీరు అనొచ్చు, అక్కడ ఆల్రెడీ అష్టమంలో వస్తే ఇక్కడ ఆల్రెడీ అష్టమంలో ఎందుకున్నాడు. అన్ని గ్రహాలు మనకి క్లాక్ వైజ్ తిరుగుతాయండి. రాహుకేతులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి, అంటే రివర్స్ తిరుగుతాయి అన్నమాట. అందు గురించి వీళ్ళకి కర్కాటక రాశి వారికి డిసెంబర్ దాకా అష్టమంలో ఉంటాడు. డిసెంబర్ తర్వాత వీళ్ళకి సప్తమంలోకి వస్తాడు. కానీ మిథున రాశి వారికి అప్పటి నుంచి ఆ డిసెంబర్ నుంచి అష్టమంలోకి వస్తాడు, వెనకాల రాశి వారు కాబట్టి వీరికి ఆ రాహుకేతులు కొంచెం ప్రాబ్లమేటికే డిసెంబర్ దాకా. శని పర్వాలేదు, కానీ గురువు మటుకు ప్రస్తుతం ఏంటంటే మనకి రాశిలోకి ప్రవేశిస్తాడు 1, 2వ తారీఖు జూన్ నుంచి. అయితే వీళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాడు గురువు కూడా. ఎందుకంటే సాధారణంగా అనుకోవచ్చు గురుబలం అంటే మరి 2, 5, 7, 9, 11 కదా, మరి రాశిలో ఉంటే ఎలా హెల్ప్ చేస్తాడని. సాధారణంగా గురువు ఏ రాశిలో ఉన్నా కూడా హెల్పే చేస్తాడండి, పాజిటివే ఇస్తాడు. దైవబలం, దైవానికి సంబంధించిన దేవుడు లాంటి వాడు ఎప్పుడూ పాజిటివే ఇస్తాడు. కానీ తీసుకునే మనం ఉన్నాం చూడండి, మనం లేజీగా ఉంటాం. రేపు ఉద్యోగానికి రండి అని ఎవరో రికమెండ్ చేశారు, రేపు వెళ్ళాం, మనం ఎల్లుండి వెళ్తాం, ఈ లోపల వాడు ఉండడు. ఆ మధ్యవర్తి మళ్ళీ వాడికి చెప్పి మనం సెట్ చేసేప్పుడు ఇంకో నెల పడుతుంది. సో ఈ లేజీనెస్ తోటి పర్వాలేదు చూద్దాం, ఇవన్నీ అలా మైండ్ మనసుకి కలగజేసేదే ఈ గ్రహాలండి. అదే గురువు నిందిస్తాం. అందుకే మన గురుబలం ఉందనుకోండి, ఖచ్చితంగా వాడు చెప్పగానే వెళ్ళిపోతాం. మనం ఆల్రెడీ చేస్తున్న జాబ్లోనే వెంటనే వాళ్ళు గుర్తించి ఒక ప్రమోషన్ ఇవ్వడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కానీ వీళ్ళకి అదృష్టం ఏంటంటే దేవుడి దగ్గర ఒక 83 రోజులు గురువు వక్రంలో మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉంటుంది. అప్పుడు మనకు అన్ని పనులు జరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మనన, అలాగే స్పెక్యులేషన్స్ కలిసి రావడం, అలాగే ప్రమోషన్స్ రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం. ఈ 83 రోజులు వేస్ట్ చేయకూడదు. మనకి అది ఏంటంటే మెయిన్గా మనకి వచ్చేసి 31/10/2026 నుంచి మనకి 23/1/2027 వరకు మన గురువు సింహరాశిలో ఉంటాడు. ఆ సమయం అస్సలు వేస్ట్ చేయకూడదు కర్కాటక రాశి వారు. అదే సమయంలో అవివాహితులకు వివాహం అవడం, సంతానం లేని వారు సంతానం కలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సమయం అస్సలు వేస్ట్ చేయకూడదండి. గురుబలం ప్రస్తుతం లేదు కాబట్టి మిశ్రమంగా ఉన్నా మనకి అక్టోబర్ నుంచి ఒక 83 రోజులు గురువు 2nd హౌస్లో చాలా బాగుంది. మనం ఇందాక కూడా చెప్పినట్టు 2nd హౌస్ అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం, ఈ 4 కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అస్సలు మనం టైం వేస్ట్ చేయకూడదండి. టైం వేస్ట్ చేశారంటే అనవసరంగా ఇదైపోతుంది. ఒక వాల్యుబుల్ డేస్ మన లైఫ్ లో నుంచి తీసేసినట్టే. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారండి, ఒక ఏడాది పోయిందంటే ఒక 5 ఏళ్ళు వెనక్కి పడిపోయినట్టే. అలాగే వివాహం కూడా ఆ గురుబలం మిస్ అయిపోయింది, మళ్ళీ 2 ఏళ్ళు ఆగాలి అలా అనమాట. ప్రతిదీ కూడా అంత ఒక టైం చాలా, ఎందుకంటే శ్రమ, కాలం, ధనం. నిజంగా జ్యోతిష్యం కూడా శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడానికి జ్యోతిష్యం ఉపకరిస్తుంది. శ్రమ అంటే ఇన్ని రోజులు పడ్డ శ్రమ, కాలం, ఇన్ని రోజులు టైము, అలాగే ధనం, దాని మీద మనం వెచ్చించినది. అంటే వ్యాపారం కలిసి దాని మీద బోర్డు వెచ్చిస్తాం, అనవసరం కలిసి రాకపోతే. అలాగే ఏదైతే చదువు అంటే ఒక స్ట్రీమ్లో వెళ్తాం, ఆ స్ట్రీమ్ మనకు కలిసి రాకుండా అనవసరంగా వేరే స్ట్రీమ్లో వెళ్తే, అలా కాలం అనమాట. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడానికి
జ్యోతిష్యం సహకరిస్తుంది, జ్యోతిష్యం సూచిస్తుంది. Hmm. దాని ప్రకారం చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. మంచి టైం ఉన్నప్పుడు బాగా కష్టపడాలండి. ఎస్, మరి కర్కాటక రాశి వారికి ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుందండి. ఆరోగ్యపరంగా మెయిన్గా ఏంటంటే అదే రాహు అనేవాడే మనకి అష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి డిసెంబర్ దాకా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సో ఆ టైం దాకా అంటే మనకి చిన్న చిన్న ప్రమాదాలు జరగడం, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినా జరగడం, ఏదైనా చిన్న సర్జరీ లాంటిది జరగడం ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాబట్టి మనం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం, మన వెహికల్ ఎవరికి ఇవ్వకుండా ఉండడం ఇలాంటివన్నీ చేసుకుంటే కనుక బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా సెటిల్ అయ్యే టైం ఏంటండి? ఆర్థికంగా బాగుంటుంది. ఎందుకంటే మనకి 83 రోజులు అనుకోకుండా గురువు ద్వితీయ స్థానంలో ఉంటాడు. అది కాకుండా మెయిన్గా గురువే రాశిలో ఉచ్చలో ఉన్నాడు కదండి. ఎప్పుడైతే గురువే మెయిన్గా దైవబలం దైవానుగ్రహం అనుకోవడం, దీని వల్ల తీర్థయాత్రలు చేయడం, అలాగే గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే గురువు ఆ రాశిలోనే ఉచ్చలో ఉన్నాడు కదండి. సో అది 2, 5, 7, 9, 11 కాకపోయినా ఆ రాశిలోనే ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాడు. కొంచెం మనం బద్ధకం పక్క పెట్టి మనం ఈగోకి పోకుండా, ఆల్రెడీ పరాభవన సంవత్సరం కూడా మాట పరాభవాలు ఏం ఇదవ్వకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మెయిన్ అంటే హార్డ్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. రిక్షావాడు అందరికన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు. 100 రూపాయలు 200 సంపాదిస్తాడు. ప్రస్తుతం రిక్షాలు అక్కడ లేవు అనుకోండి, హార్డ్ వర్క్ అన్నాను. తాపి మేస్త్రి మీకు స్మార్ట్ వర్క్ యాడ్ చేయాలి. ఇది కాకుండా అలవాట్లు తగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు అందుకే చూడండి, లాభం ఖర్చు రెండు అంటే పక్కన చూడండి. లాభస్థానం అంటారు, వ్యయస్థానం అంటారు. సో లాభం ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు, ఖర్చు వ్యయస్థానం అనేది చూస్తారన్నమాట. వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి ఖర్చు ఎక్కువ పెడతాడు, లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి లాభం ఎక్కువగా ఉంటుంది అనమాట. ప్రాఫిట్ లాస్ అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసినట్టు అనమాట. కాబట్టి మనం ఖర్చు పెట్టేది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. రైట్. సో ఆరోగ్యపరంగా సోసోగా ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, అండ్ టైంని మంచిగా యూజ్ చేసుకోవాలని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? తప్పకుండా ముఖ్యంగా అంటే రాహుకి మటుకు డిసెంబర్ లోపల మనం వెంటనే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంప ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానివ్వడం. అలాగే అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ప్రతిరోజు మనం ఈ డిసెంబర్ దాకా చదువుకోవడం. అలాగే స్కందగిరి టెంపుల్లో ఒకసారి వీలైతే మన పేరు నక్షత్ర గోతనామతోటి హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి చేయించడం. అది 2000 టికెట్ అండి. స్కందగిరి టెంపుల్లో 7:30 to 10:30 చేస్తారు ఎవ్రీ ట్యూస్డే. సో సోమవారం లోపల మనం టికెట్ తీసుకోవాలి. అక్కడ 7:30కి వెళ్తే మనం కూర్చుంటే చాలు, ఏమీ తీసుకెళ్ళక్కలేదు, అన్నీ వాళ్ళే చేస్తారు. లాస్ట్కి తీర్థ ప్రసాదం ఇస్తారు. గట్టిగా 3 hours మనం గట్టిగా దండం పెట్టుకోవడం. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగుంటుంది, అన్నీ కూడా ఆ దేవుడు మనల్ని మంచిగా కటాక్షిస్తాడు. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెంపుల్, అల్టిమేట్ టెంపుల్. ఎందుకంటే కంచి పరమాచార్య వారు ప్రతిష్ఠించింది ఒక 50 ఏళ్ల క్రితమే. ఈ కొండ మీద ఈ పద్మారావు నగర్లో ఇక్కడ ఇది కరెక్ట్గా వెలిస్తే బాగుంటుంది, ఇది కరెక్ట్గా ఇక్కడ ఈ టెంపుల్ని పెడితే బాగుంటుందని ఆ రోజే ఆయన ప్రతిష్ఠించారు. కాబట్టి చాలా పవర్ఫుల్ అండి. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేనైతే ఫస్ట్ రెమెడీ అనుకోండి, సజెషన్ ఆయనకే చేయిస్తాను. నేను కూడానండి. ఏదైనా మనం అనుకుని వెళ్ళేసి వచ్చి అనుకున్న పూజ చేసామా మళ్ళీ రెండోసారి వెళ్ళాల్సిందే. నేను ఇప్పుడు ఒక 5000 మ్యారేజెస్ చెప్పానండి. ఈ 5000 మ్యారేజెస్లో 2-3 వేల మంది అక్కడ వెళ్ళి కట్టిన వాళ్ళే. నాది కూడా ఎంతసేపు వీళ్ళందరికీ కడుతున్నాం కదా, నేనే దండం పెట్టగలం కదా. ఒకవేళ నాది పెళ్ళి లేటు కుదిరిపోతుంటారు, వెళ్ళి అక్కడ దండం పెట్టాయండి. అమ్మో ఈయనకి దండం పెట్టకపోతే ఈ పూజ చేయించకపోతే నాది కూడా లేట్ అయిపోద్దామని నేను వెళ్ళి అక్కడ చేయించుకున్న తర్వాత నాకు వెంటనే 1 వీక్లో నాకు కూడా పెళ్లి కుదిరింది. సో 100% నేను చెప్పాను, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ సుబ్రహ్మణ్య స్వామి చేస్తాడు. 100% చేస్తారు. ఆయన పట్టుకుంటే సరిపోతుంది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. నమస్కారం.